హాయ్ గైస్ మేము ఇప్పుడు పాడేరులో ఉన్నాము. పాడేరు పక్కన చిన్న పల్లెటూరు గిరిజన ప్రాంతం ఇదంతా. ఉదయం లెగ్గానే నోట్లో పందుబుల్లలు పెట్టుకొని 2 కత్తులు, ఒక గుణపం, ఒక పారా పట్టుకొని ఇలా బయలుదేరాము దండయాత్రకి. ఏంటి వీళ్ళందరూ పొద్దున్నే గుణపంతో పెద్ద కన్నం పెట్టేశారు. ఇందులో రంగురాళ్ళు ఉన్నాయేమో భ్రమపడొచ్చు. కాకపోతే ఇందులో దుంపలున్నాయి. పిండి దుంపలంట. ఈ దుంపల గురించి నేను అసలు వినలేదు ఇప్పటి వరకు. కాకపోతే వీళ్ళందరూ వెళ్తున్నారని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళాను. ఈ దుంప ఒక తీగ జాతికి చెందింది. ఇవి అడవిలో మాత్రమే దొరుకుతాయి. తోటల్లోని, పొలాల్లోని, గొట్ల పైన ఎటువంటి వాటిల్లో మొలవంట ఇవి. వీళ్ళు ఈ పిండి దుంప కోసం తవ్వుతా ఉంటే నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. తోటి చాలా లోపలికి తవ్విన తర్వాత ఈ విధంగా కనిపించింది దుంప. నేను ఈ దుంపని దుంప ఫలంగానే తీయమన్నాను, ఎరగొట్టొద్దన్నాను. ఎలా ఉంటుందో చూద్దామని. ఫలంగా తీయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇది వచ్చేటట్లు లేదు. ఎట్టకేలకు బయటికి లాగారు దీన్ని. చూడండి ఈ విధంగా ఉంది. ఈ పిండి దుంపని సంక్రాంతి పండక్కి ఆవులకి తినిపిస్తే శుభం జరుగుతుందని వీళ్ళు నమ్ముతారంట. ఎంతో కష్టపడి దుంపలు తవ్వారు. మేము ఇంటికెళ్ళి ఉడికించుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.